అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోశమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటివి నాయన? నీవు నల్లగా ఉన్నావు, నీవు బాగాలేవు అని, ఇక అరంగా ఉన్నావా అని గడికోలకు పాత్ర పెడితే నీవు గణిమైసమ్మగా వెలిసినావు. అయితే వచ్చే మంగళవారం బాధలతోని దాటిపిద్దాం. మా తల్లికి మాత్రం ఎన్నెన్నో కష్టాలు పెట్టినావు, నాకు కూడా ఎన్నో కష్టాలు పెట్టినావు నాయన. జాశక్తి మాతాకు నా తప్పులు మన్నించమ్మా. బిడ్డ నల్లవోశమ్మ తల్లి, ఎన్నో కష్టాలు పెట్టినా నయ్యము కూడా అన్ని తప్పులే ఉన్నాయి. నా తప్పులన్నీ మన్నించి నన్ను నా దరి తెచ్చుకోమ్మా. నా నేత్రాలు పోయినాయి, నా నేత్రాలను చెప్పి నా సీము నెత్తురు గడ్డలు కూడా అయినాయి. అతాకు నన్ను అన్న తండ్రి, నీ ఒక విధంగా నీ తప్పులు మన్నించి నీకు సీమ గడ్డలు గావించున్నాను, కానీ ఇప్పుడు నేను నయము చేసేదాను తండ్రి. ధరణీనాసురుల బాధలు నలుగన్న తండ్రి. కొన్ని నేత్రములు కూడగొట్టిన దానికి ఇప్పుడు నీకు ఇస్తున్నాను. చల్లగా తల్లి, మీరు 7 రకాలకు 7 ఎండుగుళ్ళు కట్టించినాను, బంగారు శిఖరాలు కట్టించినాను. 7 గుళ్ళల్లో మీరు చేరినట్టయితే మీకు ఘనమైన బోనాల పండుగ కళ్ళు గటాలతోని ఎదుర్కొని వచ్చి మేకపోతులతోని మంగళవారం వేస్తున్నాము, నీకు ఘనంగా పండుగలు చేస్తున్నాము.
మమ్ము దీవించమ్మా. జా శక్తి మాత ఆర్తించుతామా. జా శక్తి మాతకు ఓం మంగళం నసుల్రాబాద్ గ్రామంలో 4 రోజుల నుంచి ఈ యొక్క నల్లబోచమ్మ జీవిత చరిత్ర నాటకం జరుగుతున్నది. కావున దీంట్లో లింగం పంతులు కానీ, అట్లాగే అరిగే పోచెట్టి కానీ, కప్పల రాజయ్య కానీ, వీళ్ళందరూ మాకు కృష్ణగౌడు కానీ వీళ్ళంతా పంతులు కలిసి మాకు ఈ యొక్క ఆటను నేర్పించి ఇక్కడ ఈరోజు మేము ఆట ఆడటానికి వాళ్ళు మాకు సహకరించినందుకు వారికి ఫస్ట్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క కళా బృందాన్ని వీళ్ళ ద్వారా మళ్ళా ప్రజలకు తిరిగి చూపించడం కూడా జరుగుతున్నది. గమ్మత్తు టీవీని చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి.
జై శక్తి మాతాకు నమస్తే అన్న. మళ్ళా వచ్చింది రప్పించారు. తప్పించిరా రండి పెట్టుకో. అవి ఆడికా ఇప్పుడు ఒక్కటే బోనమా తీసుకోవాలి మనం తీసుకో. అది కూడా ఇప్పుడు ముట్టించారు. నేనే యాత్రకు ముట్టించేసి ఫోటోలు పట్టే 2 పూలు. ఈ బయట పోయినాక నెత్తిన పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కిందే ఉంటుంది కదా. Black
రానా రానమ్మా లేట్ అవుతున్నాడు ఆయన కొంచెం ముందుకు అందరు ఇట్లా లైన్ సపోర్ట్ చేయండి కాకా బాజా కొట్టరే జరగమ్మ ఇద్దరు పిల్లలు జర ఒకసారి గట్టిగా షూట్ చేయి పైన తిరుగుతాము
ఏ
అందరు వాడోర్రి వచ్చిన వాళ్ళు అందరూ
పోసానా పక్కిరోడు నేను చెప్తున్నా నైనా పెట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టు గల్తా కట్ట చిన్నగా అంపర్రి చిన్నగా
ఇచ్చేయి ఓకే ఇక దండన దండన
చెప్పిందా అంటే పిల్లలు తెలకదొచ్చి ఇచ్చిన అయిపోయింది. మరి నేను బయటకు వస్తున్నాను, మీరు అట్టే ఉంటుంది అందరు బయటకు బోనాలు తీసి
అయింది. సరే కదా ఇటే ఆగుతా. ఇట్లా పోయి ఆడికెళ్ళండి. నస్లాబాద్ గ్రామంలో శ్రీ శ్రీ నల్లవోషమ్మ జీవిత చరిత్ర నాటకము జరిగినది. ఈ యొక్క ఆటని మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వారు గమ్మత్తు టీవీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శక్తి మాతాకి జై. నల్లవోషమ్మకు నస్లాబాద్ యువకులచే ప్రదర్శింపబడిన శ్రీ 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 నల్లవోషమ్మ నాటకానికి మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే గమ్మత్ టీవీ, జోదా టీవీ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ చేయండి. జై శక్తి మాతాకు. అందరికీ నమస్తే. మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ గమ్మ టీవీని 2016 నుంచి మనం కళలపై నడిపిస్తున్నాం. మీ ప్రాంతంలో జరుగుతున్న కళారూపాల్ని, కళా ప్రదర్శనని మాకు తెలియజేయండి. వాటిని కూడా చిత్రీకరించి మన గమ్మ టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. మన గమ్మ టీవీని చూసి నసరులాబాదు కళాకారులు మనకు ఫోన్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి 4 రోజులు శ్రీ నల్లవోషమ్మ జీవిత చరిత్రను 4 రోజులుగా చిత్రీకరించి పార్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా మొదటి భాగం నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గమ్మత్ టీవీ. ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఈ నల్లవోషమ్మ నాటకాన్ని చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీలో పొందుపరిచే అవకాశం కల్పించిన నసరులాబాద్ గ్రామ ప్రజలకు, కళాకారులకు, సర్పంచ్కి అందరికీ పేరు పేరున మన గమ్మ టీవీ తరపున కళాభివందనాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా లింగం పంతులు పరిచయం అయినప్పటి నుంచి నేను బాపు అని పిలిస్తే నన్ను ఒక కొడుకును ఎట్లా చూసుకుంటాడో అట్లా నేను వచ్చినప్పటి నుంచి నన్ను పంపించేంత వరకు కూడా ఇక నా ఎంబడే ఉండి చూసుకొని నీకేం కావాలో బెటా, నీకేం కావాలి, మన వాళ్ళందరూ నీకు సహకరిస్తారని చెప్పిండు. చెప్పిన విధంగానే మన వాళ్ళు బాబు చెప్పిన దానికంటే ఎక్కువ మనసులో పెట్టుకొని నన్ను చూసుకున్నారు. మాకు భోజనాలు కానీ, వసతి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా ఊహించిన దానికంటే ఎక్కువనే అందించారు. వారికి మన గమ్మ టీవీ తరపున కళాభివందనాలు. ఇక్కడ ఒకటి మాకు బాగా నచ్చింది, ఈ కళాకారులు, ఇక్కడ చూస్తున్న గ్రామ ప్రజలు. దీంతో పాటు మేము వచ్చినప్పుడు సర్పంచ్ సాబుని చూడాలనుకున్నాం. సర్పంచ్ సాబుని ఒక పాత్ర వేస్తుందంటే సర్పంచ్ సాబు చూడాలంటే వస్తాడు, బండి మీద వస్తాడో కారులో వస్తాడో అనుకుంటాం. ఎక్కడైనా ఏ ఊళ్ళైనా అన్న ఇక్కడనే ఉన్నాడు, మాతోనే పనిచేస్తుండు. ఫస్ట్ రోజు చూసినాం, తెల్లారు చూసినాం, 4 రోజులు చూసినాం. ఇక్కడ స్టేజ్కి సంబంధించిన పనులు చేస్తుండు, లైట్ కొనుకొస్తుండు, కడుతుండు, మళ్ళీ అక్కడ పోయి బతుకమ్మ పనులు చూసుకుంటుండు.
అంటే నేను ప్రజాసేవకుణ్ణి, దానికోసమే ఉన్నా అనేదానికి నిదర్శనం మన నసరులాబాద్ సర్పంచ్ గారు. వారికి ప్రత్యేకించి మన గమ్మ టీవీ తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. అన్నా నీ సేవలు ఎప్పటికీ ఈ గ్రామానికి, ఈ కళాకారులకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళాభివందనాలు తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం నాకు కల్పించిన గురువు గారు, చాలా మంది శిష్యులను, వేల మంది శిష్యులను సంపాదించుకున్న లింగం పంతులు గారికి కళాభివందనాలు. పెద్దలు వారికి పాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లింగం గారు ఈరోజు ఇక్కడ లేరు, దగ్గర పెట్టుకున్నా. ఒక కళ అనేదానికి అర్థం చెప్పిండు ఈరోజు లింగం గురు గారు. మరియు కళాకారులు, భజన మండలి కార్యకర్తలు, గ్రామ ప్రజల తరఫున అందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ సంవత్సరం లోపల చేయాలని కోరుకుంటున్నాను. మరియు ధమాక్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఈ యొక్క నల్లబోచమ్మ ఆటకు ఈ యొక్క గమ్మత్ యూట్యూబ్ ఛానల్, గమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ వారు ఫోన్ ద్వారా మాకు పరిచయమైనారు. ఆ ఫోన్ ద్వారానే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం చేసి మా యొక్క కళా ప్రదర్శనని, నసరులాబాద్ కళా ప్రదర్శనని ప్రపంచానికి వెలిగి చూపేటటువంటి యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ వారికి నసరులాబాద్ గ్రామం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి ఇంకెన్నో ప్రోగ్రాం చేయాలని ముందు ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంకొకసారి మరి బాలసాయి గారికి స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడికి ఈ 4 రోజులే కాబట్టి నేను వచ్చింది, ఒకసారి వచ్చి కళాకారులందరినీ కలిసిపోయిన 3వ తారీఖు. మళ్ళీ ఈ 4 రోజుల ఆట గురించి వచ్చిన అందరి పేర్లు తెలివై, దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించద్దు. మన నాటకానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ, మనకు ఛాయ్ ఇచ్చిన చిచ్చా కాడికి వెళ్ళి, మనకు ఇక్కడ చిన్న కొబ్బరికాయ తెచ్చిన, మనకు ఓసారి అవసరం పడుతుంది, ఊరు బస్తీలు తెమ్మంటాం. ఆ ప్రతి ఒక్కరు చిన్న పని చేసిన, మన కళ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మా కళాకారుల తరపున, మన గమ్మ టీవీ తరపున కళాభివందనాలు, ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాటకాన్ని గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఏంటంటే కనుమరుగై అంతరించిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఈ సమయంలో ఆడిరు నసరులాబాద్ వాళ్ళు, ఇంకొక 20 ఏళ్ళ వరకు ఇంతకంటే ఎక్కువ ఆడితే మనకు సంతోషం. కానీ ఆడుడు అనేది తగ్గిపోయి ఈ నాటకాలు కనుమరుగైపోతాయేమో అనే భయంతో ముందే దొరికిన ప్రతి చోట నాటకాన్ని షూట్ చేసుకుంటా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. భావి తరాలకు ఈ కళారూపాలను అందించాలనే ఉద్దేశంతో ఇందులో భాగంగా మేము మన అందరము ఈ కళామ తల్లిని కాపాడుకుందాం. మీ వంతు సహాయ సహకారాలు అందించండి. మా కళాకారులకు మంచి కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి షేర్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళకి మా కళాకారుల కళా ప్రదర్శన తెలుస్తుంది. అందుకోసం మేము షేర్ చేయమంటాం. మీరు అందరూ కూడా షేర్ చేసి అమూల్యమైన కామెంట్ రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరిని కోరనైనది. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మ టీవీ. దీంతో పాటు జోర్దార్ టాలెంట్ షో అని ఉంటుంది. ఈ నసరులాబాదు మండలంలో కానీ, తర్వాత కామారెడ్డి జిల్లాలో కానీ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, మిమిక్రీ చేసేవాళ్ళు, ఈల పాటలు పాడేవాళ్ళు, కీబోర్డు వాయించేవాళ్ళు, ఇలా ఏ రకమైన కళ ఉన్నా 65 కళల్ని ఇంటర్వ్యూ చేసి మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా వారిని కూడా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వమని మీ అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. హలో, ఈశ్వర పరమేశ్వర బోలో శంకర. అందరూ మంచిగా ఉండాలి, అందరితో పాటు మేము మంచిగా ఉండాలి. అందరికీ ధన్యవాదాలు.
నసరుల్లాబాద్ గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నసలాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నసరుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. నసరుల్లాబాద్ గ్రామ, నసరుల్లాబాద్ మండల్ మరి నల్లపోచమ్మ జీవిత చరిత్ర మరి చూడాలనిపిస్తే గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడాలని కోరుచున్నాం. జై నల్లపోచమ్మ మాతాకి. నసరుల్లాబాద్ లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పార్ట్లుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నసరుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నసరుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావూసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావూసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు